హాయ్! హలో! నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ఇదైతే మా ఆయన బర్త్‌డే రోజు తీసిన వ్లాగ్. కానీ ఇన్ని రోజుల నుంచి అప్‌లోడ్ చేయడం కుదరలేదు. ఈరోజైతే అప్‌లోడ్ చేస్తున్నాను. నవంబర్ 13 తీసిన వ్లాగ్ ఇది. ఇక్కడైతే నేను పర్ణికాని స్కూల్ నుంచి తీసుకొద్దామని జెప్పేసి రెడీ అవుతున్నాను. పర్ణికాని స్కూల్ నుంచి తీసుకొస్తా మా వారికను, ధనుష్‌కి లంచ్ ఇచ్చేసి పర్ణికాని తీసుకొనైతే వస్తాను. ఇక్కడైతే అసలు ఫుల్లు చలిగా ఉంటుంది. మార్నింగ్ టైమ్ గూడా లైట్‌గా కొంచెం చలిగానే ఉంటుంది. ఫేస్ అంతా డ్రై అయిపోతుందని క్రీమ్ అయితే అప్లై చేసుకుంటూ ఉన్నాను వ్యాస్లిన్ అవి. పన్నీర్ আছে నేనింకా వెళ్తూ పన్నీర్ తీసుకుందామని అయితే షాప్ దగ్గర ఆగి పన్నీర్ అయితే తీసుకుంటూ ఉన్నాను. మనం నార్మల్‌గా పన్నీర్ అంటాం గదా! మన సైడు. ఇక్కడ బెంగాల్ వీళ్ళంతా ఎలా పిలుస్తారంటే పానీ, పోలాగా పిలుస్తారు. ఏదైనా అంతే. ఆని, ఓలాగా పిలుస్తారు. పన్నీర్‌ని పోన్నీర్, మనం మందిరం అన్నామనుకోండి వీళ్ళు మోందీర్ అలా పిలుస్తారు. నేను పన్నీర్ తీసుకొనైతే పర్ణిక స్కూల్‌కొచ్చేసాను. వచ్చి పర్ణికనైతే తీసుకున్నాను. స్వీట్ ఏం గావాలి అంటే గులాబ్ జామ్ అయితే చేయమన్నారు మా ఆయన. సరే గులాబ్ జామ్ చేద్దామని జెప్పేసి ఇక్కడ షుగర్ అయితే తీసుకుంటూ ఉన్నాను. షాప్ దగ్గర ఆగున్నాను. అది తీసుకొని ఇంటికైతే బయలుదేరేసి వస్తూ ఉన్నాము. ఈ వాల్ మీద ఇలా షిన్‌చాను, డోరేమోను అటు పక్కేమన్నా పికాచు బొమ్ముంటుంది. అవి చూస్తానని జెప్పేసి ఆగి పర్ణిక అవి చూస్తా ఉంది. ఇంటికి తీసుకొచ్చేసి పర్ణికకి అన్నం బెట్టేసి నేను కూడా అన్నం తినేసిన తర్వాత ఫస్ట్ కేక్ అయితే స్టార్ట్ చేశాను చేయడం. చాక్లేట్ కేక్ అయితే చేస్తున్నాను ఇక్కడ కోకో పౌడర్‌తో చాక్లేట్ కేక్ అయితే చేస్తున్నాను. బ్యాటర్ ఫిక్స్ చేసేసాను. అది వీడియో అయితే ఏం తీయలేదు. మళ్ళీ లెంతీ అయిపోతుంది గదా! వీడియో అని జెప్పేసి బ్యాటర్ అయితే మిక్స్ చేసేసాను. కొంచెం గట్టిగా ఉన్నట్లుంది. అందుకని జెప్పేసి కొంచెం పాలైతే యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. నా దగ్గర కేక్ చేయడానికి బీటరు అవేమీ లేవు. విస్కర్‌తోనే ఇలా మిక్స్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు కేక్ చేసినా గానీ. బీటర్ అయితే లేదు కదా! ఇలా చేసినా గానీ బానే వస్తుంది. ఎప్పుడు కేక్ పర్ఫెక్ట్‌గానే వస్తుంది. సరే ఈరోజు ఎలా వచ్చిద్దో చూద్దాము. పర్ణిక అయితే నిద్రపోతుంది. తను లేచేలోపే నేను ఈ పనులన్నీ ఫినిష్ చేసేసుకోవాలి. లేదంటే మళ్ళీ నన్ను పని చేసుకోనీయకుండా గోల చేస్తూనే ఉంటుంది. నేను ఫాస్ట్‌గా కలిపేసుకుంటూ ఉన్నాను. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే కేక్ అనేది బాగొస్తుంది. మరీ లూజ్‌గా ఉండకూడదు. అందుకని చెప్పేసి మరీ గట్టిగా ఉండకూడదు. ఈక్వల్‌గా కలుపుకోవాలి. అప్పుడే కేక్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. నా దగ్గర ఓవెన్ అయితే లేదు. అందుకని చెప్పేసి నేను ఎప్పుడూ స్టవ్ మీదే చేస్తాను డైరెక్ట్‌గా. ఫస్ట్ ఒక పెద్ద కడాయి పెట్టుకొని దానిలో స్టాండ్ పెట్టుకొని ఆ స్టాండ్‌లో మనం దేనిలో అయితే కేక్‌ని కుక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె అయితే పెట్టేయాలి. నేను ఈసారి కొంచెం పెద్దదే పెట్టాను. ఫ్లాట్‌ది పెట్టాను. ఎప్పుడు కొంచెం చిన్నది పెడుతూ ఉంటే అది సైడ్స్ ఏమన్నా కుక్ అయిపోతుంది. మిడిల్‌లో కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. అందుకని చెప్పేసి ఇలా ఫ్లాట్‌గా ఉండేది పెట్టాను ఈసారి. ఎప్పుడైతే దీనిలో కేక్ అనేది చేస్తూ ఉంటాను. ఈసారి కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువుందని చెప్పేసి పెద్దది పెట్టాను. కేక్ కుక్ అవుతూ ఉంటే ఈలోపు నేను గులాబ్ జామ్ అయితే చేస్తూ ఉన్నాను. మనం ఎప్పుడైతే బాగా చేయాలనుకుంటామో అప్పుడే పర్ఫెక్ట్‌గా కుదరవు కదా! ఎందుకో ఈరోజు పిండి ఎంత కలిపినా గానీ గట్టిగానే ఉంటుంది. మరి ఎందుకలా అయింది అన్నది నాకు తెలియలేదు. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఎందువల్ల అలా వచ్చింది అని. ఇంకెంత సేపు మిక్స్ చేసి ఎంత బాగా రబ్ చేసినా గానీ అలా క్రాక్స్ అనేవైతే వస్తూ ఉన్నాయి. ఆ గులాబ్ జామ్ బాల్స్‌కి. సరేలే చేసేదేముంది ఎంత ట్రై చేసినా రావట్లేదు కదా! అని చెప్పేసి అలానే ఫ్రై చేశాను. ఎప్పుడు ఇలా జరగలేదు. బట్ ఏంటో మనం ఎప్పుడైతే ఇష్టంగా చేస్తామో అప్పుడే ఇలా జరుగుతూ ఉంటాయి. గులాబ్ జాములు ఫ్రై చేసేలోపు పర్ణిక గూడా లేచేసింది. వచ్చి అడుగుతా ఉంది కేక్ అయిపోయిందా అని. ఎందుకు? నాన్న పుట్టినరోజు హ్యాపీ బర్త్డేనా? తింటావా నువ్వు కూడా? తింటావా? ఏది తింటా? కేక్ తింటావా గులాబ్ జామ్ తింటావా? కేక్ తింటావా? బాయ్ చెప్పు బాయ్. గులాబ్ జామ్ అయితే ఫైనల్‌గా ఇలా వచ్చాయి. బానే వచ్చి టేస్ట్ ఏం మారలేదులెండి. జస్ట్ అవి బాల్స్ అనేవి కొంచెం క్రాక్ వచ్చాయి అంతే. టేస్ట్ అంతా పర్ఫెక్ట్‌గా బావుంది. కేక్ అయితే ఉడికేటప్పుడు మంచి స్మెల్ వస్తా ఉంది. ఎంతసేపు పట్టిద్దా అని పర్ణిక నన్ను ఎన్ని సార్లు అడుగుతుందో కేక్ అయిందా అమ్మా అని. సరే అని చూపిద్దామని నన్ను చూపిచ్చు అంటే ఎత్తుకొని చూపిస్తా ఉన్నాను. ఉడికిపోయింది ఆపేసేయ్ నేను తింటా అంటా ఉంది. అది అవ్వలేదు. ఇంకా కొంచెం టైం పట్టిద్ది అని జెప్పేసి అంటూ ఉన్నాను నేను. సరే అని జెప్పేసి ఎత్తుకోమనే అంటూ ఉంది. తననెత్తుకొనే నేను నా పనులైతే చేసుకుంటూ ఉన్నాను. మొన్న మార్ట్‌కెళ్ళినప్పుడు వ్లాగ్ తీశాను కదా! అప్పుడైతే బాస్మతి రైస్ అయితే తీసుకొచ్చాను. దాన్ని అంతే వదిలేసాను. ఆ రోజు ప్యాక్ అది అంతే ఉంచాను. డబ్బాలైతే ఓపెన్ చేసి పోయలేదు. సరే అవి పోద్దామని ఓపెన్ చేసి రీఫిల్ అయితే చేస్తూ ఉన్నాను. ఆఫ్టర్‌నూన్ వస్తూ పన్నీర్ తీసుకొచ్చాను గదా! లంచ్‌లోకి
ఏం చేయలేదు స్పెషల్స్ అని జెప్పేసి డిన్నర్‌లోకి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. ఇవంతా వేసేసిన తర్వాత ఇంక కేక్ అయిపోయిందేమో అని చూస్తే పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. చూడండి. మనం చాక్ పెట్టినా గాని, ఏదైనా టూత్ పిక్ పెట్టినా గాని దానికి అస్సలు అంటుకోకుండా ఉంటే అప్పుడది బాగా కుక్ అయినట్టు కదా! ఇదైతే బాగా వచ్చింది. ఈసారి కేక్ మాత్రం టేస్ట్ కూడా చాలా చాలా బావుంది. నేను ఇంట్లో కేక్ చేస్తానని తెలియక మా వారు వస్తా వస్తా అందరికీ ఒక్కొక్క కేక్ పీస్ అయితే తీసుకొనొచ్చారు. ధనుష్‌కి, నాకు, పరిణిగాకి. తనేమన్నా ఇంక వాళ్ళ ఫ్రెండ్స్‌తో పాటు అక్కడే తినేసేసారంట. ఇంక అందుకని మా వరకి తీసుకొనొచ్చారు. ఇంకా కేక్ చూస్తే ఆగుతారా అసల? అప్పటికే పరిణిక కేక్ కేక్ అంటూ ఉంది కదా! ఇంక దాన్ని చూసేసరికి ఆగలేక నాకు ఫస్ట్ కేక్ ఇస్తావా లేదా అని వచ్చి ఫస్ట్ తను పీస్ అయితే తీసుకొనెళ్ళిపోయింది. నేను కూడా తినేసాను. తినేసిన తర్వాత కేక్‌నైతే డీమోల్డ్ చేస్తా ఉన్నాను. చూడండి అసలు జస్ట్ ఎంత సింపుల్‌గా, ఈజీగా వచ్చేసిందో కేక్. నా దగ్గర ఇంక బీటర్ లేదు కదా! అందుకని నేను విప్పింగ్ క్రీము అవేమైతే చేయలేదు. ఎప్పుడైనా ఇలా నార్మల్‌గా చేసేస్తాను. చాలా సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా బాగొచ్చింది. షుగర్ కానీ అన్నీ ఈక్వల్‌గా సరిపోయాయి. నేను దీనిలో మైదా కూడా యూజ్ చేయలేదు. కొంచెం మైదాను మిగతాదంతా ఆటానే యూజ్ చేశాను. మిల్క్ అయితే అసలు లాస్ట్‌లో మీకు చూపిచ్చాను కదా! బ్యాటర్ కొంచెం గట్టిగా ఉందని. దానిలో ఏసి నాకు కొంచెం మిల్కే యూజ్ చేసింది. మిల్క్ గూడా యూజ్ చేయలేదు. కానీ చాలా సాఫ్ట్‌గా బాగా వచ్చింది కేక్ మాత్రం. కేక్ కట్ చేయడం గూడా అయిపోయిందిక్కడ. ఇంక అందరం కేక్ కట్ చేసేసిన తర్వాత తినేసి, తర్వాత పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేశాను గదా! అది గూడా తినేసాము. ఇంకింతే మా ఆయన బర్త్‌డే సెలబ్రేషన్స్ పెద్దగా చేసుకుందయితే ఏమీ లేదు. పిల్లలు పుట్టాక కూడా మనం మన బర్త్‌డే అంత గ్రాండ్‌గా ఏం సెలబ్రేట్ చేసుకోము గదా! జస్ట్ ఇలా సింపుల్‌గానే కంప్లీట్ చేసుకుంటాం. వాళ్ళ బర్త్‌డేలయితే బాగా చేస్తాం గానీ, మనవి మాత్రం సింపుల్‌గానే కంప్లీట్ చేసుకుంటాము. ఈరోజు వ్లాగ్ అయితే ఇదే. ఇలాంటి మరిన్ని మంచి మంచి వ్లాగ్స్‌తో మీ ముందుకొస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.